హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్పని. ముద్దపప్పు అండి. ముద్దపప్పు మీద కొంచెం నెయ్యి, ఆవకాయ వేసుకొని తింటే చాలా 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 టేస్ట్గా బాగుందండి. ఫస్ట్ పప్పు నానబెట్టుకోవాలి కాసేపు. తర్వాత బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని 3 విజిల్లు వచ్చిన దాకా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిన తర్వాత బాగా కలిపేసుకొని ఫస్ట్ పసుపు వేస్తాం కాబట్టి దాన్ని మరిగించే అవసరం లేదు, ముద్దపప్పు కాబట్టి. దానికి పోపు వేసుకుందాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సరసం, జీరా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది మనం పప్పులో తాలింపు పెట్టుకుంటే కారం వేయకుండా చాలా బాగుంటుందండి ముద్దపప్పు. దాని కాంబినేషన్గా ఆవకాయ ఇంకా బాగుంటుంది. నేనైతే వంకాయ ఫ్రై చేశాను. వంకాయ ఫ్రై, పప్పు, అన్నము, అచారు, అదే ఆవకాయ చాలా టేస్ట్గా బాగుందండి. ఇది మా నాగ చవితి రోజు వండే స్పెషల్. మీరేం వండుకున్నారు అనేది కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దాని రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.